హాయ్, దిస్ ఇస్ శ్రీరామ్ మట్టపర్తి, సీనియర్ ఫిజియోథెరపిస్ట్, విజన్ హాస్పిటల్స్. సో ఈరోజు మనం క్లావికల్ కోసం మరియు క్లావికల్ ఫ్రాక్చర్స్ కోసం కూడా తెలుసుకుందాం. సో ఇది క్లావికల్. సో క్లావికల్ కి మరొక పేరు కాలర్ బోన్. సో ఈ కాలర్ బోన్ అనేది షోల్డర్ జాయింట్ ని, చెస్ట్ ని యునైట్ చేసేటువంటి ఒక బోన్. ఇది హారిజంటల్ గా ఉంటుంది. ఈ క్లావికల్ కి 2 ఎండ్స్ ఉంటాయి, ఒకటి లోపల సైడ్, ఒకటి బయట. సో లోపల దాన్ని మీడియల్ ఎండ్ అంటారు. ఇది స్టెర్నో క్లావిక్యులర్ జాయింట్ గా ఫామ్ అవుతుంది, అంటే స్టెర్నం కతుక్కోవడం వల్ల. అలాగే బయట వైపు అంటే లేటరల్ ఎండ్, ఇది యాక్రోమియన్ ప్రాసెస్ కతుక్కోవడం వల్ల యాక్రోమియో క్లావిక్యులర్ జాయింట్ అంటారు. సో టోటల్ గా ఈ కాలర్ బోన్ 2 జాయింట్స్ ని ఫామ్ చేస్తుంది. ఒకటి స్టెర్నో క్లావిక్యులర్ జాయింట్, రెండు యాక్రోమియో క్లావిక్యులర్ జాయింట్. సో ఈ జాయింట్ మధ్యలో ఉన్నటువంటి దాన్ని షాఫ్ట్ అంటారు. మాక్సిమం మిడిల్ షాఫ్ట్ ఆఫ్ ద క్లావికల్ అంటే మధ్య పోర్షన్ లో 80% ఫ్రాక్చర్స్ అయితే రిమైనింగ్ 10% కూడా మిడిల్ ఎండ్ లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకో 10% లేటరల్ ఎండ్ లో అవకాశాలు ఉన్నాయి ఫ్రాక్చర్ అవడానికి. సో మాక్సిమం 80% ఛాన్సెస్ ఓన్లీ మిడిల్ పోర్షన్ ఆఫ్ ద షాఫ్ట్ లోనే ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఫ్రాక్చర్స్ కి అవడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, అంటే కార్ యాక్సిడెంట్స్ కానీ, బైక్ యాక్సిడెంట్స్ కానీ, సడన్ ఫాల్ ఫ్రమ్ ద హైట్, పైనుంచి కింద పడిపోవడం వల్ల కానీ, అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్స్ తో ఇలా జారి పడిపోవడం వల్ల కానీ, సో ఈ ఫ్రాక్చర్స్ కి ఈ క్లావికల్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు మనకి ఎలాంటి సింప్టమ్స్ వస్తాయంటే, ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు సడన్ బంపీ అపియరెన్స్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ పోర్షన్ లో, ఈ క్లావిక్యులర్ పోర్షన్ లో సడన్ బంపీ అపియరెన్స్ అనేది వస్తుంది ఇక్కడ. సో అలాంటప్పుడు అలా ఉన్న సివియర్ షోల్డర్ పెయిన్ వస్తున్నా, సో దే కాంట్ ఏబుల్ టు రైజ్ ద హ్యాండ్, అంటే చేతిని పైకి ఎత్తలేకపోయినా, సో ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. అవి సింప్టమ్స్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ కోసం తెలుసుకుందాం. సో ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్, ఇంకొకటి అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్. సో డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటి అంటే, సో ఇరిగిన పార్ట్ ఏదైతే ఉందో అది ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయితే, సో ఇరిగిన బోన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోన్ ఉంది, ఈ బోన్ ఇరిగింది అనుకోండి, సో ఒకదాని మీద ఒకటి ఇలా ఓవర్లాప్ అయిపోతుంది. సో దాన్ని డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే షోల్డర్స్ ని ఇలా రిట్రాక్ట్ చేసి, సో నార్మల్ అలైన్మెంట్ లో పెట్టిన తర్వాత బ్రేస్ వేస్తారు, క్లావికల్ బ్రేస్. అది డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్. అదే అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అనుకోండి, సో ఫ్రాక్చర్ అయిన తర్వాత సేమ్ అలైన్మెంట్ లో కంటిన్యూటీ ఉంటుంది. సో దర్ ఈస్ నో డిస్కంటిన్యూటీ ఆఫ్ ద క్లావికల్ బోన్. సో బోన్ అనేది అలైన్మెంట్ నార్మల్ గానే ఉంటుంది, బట్ ఫ్రాక్చర్ ఉంటుంది. సో డిస్ప్లేస్ అవ్వదు. అలాంటప్పుడు డైరెక్ట్ గా క్లావికల్ బ్రేస్ వేసేయచ్చు. డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్, అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అనేది మనం క్లియర్ గా, మనం ఎక్స్టర్నల్ చాలా క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు. ఈ క్లావికల్ ఫ్రాక్చర్ అయినప్పుడు మనం కన్జర్వేటివ్ మెథడ్ లో మనం ట్రీట్మెంట్ చేస్తాం మోస్ట్లీ. సో ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ మెథడ్ లో ఏంటి అంటే, మనం రిడక్షన్ చేసిన తర్వాత క్లావికల్ బేస్ వేసి ఆర్మ్ పౌచ్ వేసేస్తాం, అంటే చెయ్యి ఇలా పెట్టేసి కదపకుండా ఉంచేస్తాం, ఇమ్మొబిలైజ్ చేస్తాం, అంటే కదపకుండా ఉంచుతాం అనమాట. సో అట్లా 3 to 4 weeks చిన్నపిల్లల్లో, అలాగే పెద్దవాళ్ళు అయితే 4 to 6 weeks కదపకుండా ఉంచితే ఆటోమేటిక్ గా ఈ ఫ్రాక్చర్ అయిన బోన్ ఏదైతే ఉందో అది హీల్ అయిపోతుంది. సో దీంతో పాటు అప్లికేషన్ ఆఫ్ ఐస్ ని అప్లై చేయడం, అంటే దానివల్ల స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేయొచ్చు ఆఫ్టర్ 4th week. నెక్స్ట్ పెయిన్ కిల్లర్స్, బేసిక్ పెయిన్ కిల్లర్స్ తెచ్చుకుంటూ ఫిజియోథెరపీ చేస్తూ ఐస్ అప్లై చేసుకుని స్లింగ్ వాడితే మాక్సిమం 4 to 6 weeks లో మనం కంప్లీట్ హీల్ అయిపోతుంది ఈ క్లావికల్ ఫ్రాక్చర్. ఈ 4th week తర్వాత నుంచి మనం ఫిజియోథెరపీలో కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి ఎట్లా అంటే షోల్డర్ వీల్ ఎక్సర్సైజ్ అని, వాల్ లెడర్ ఎక్సర్సైజ్ అని, పెండులర్ ఎక్సర్సైజ్ అని, ఇలా షోల్డర్ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ చేసే కొన్ని ఎక్సర్సైజ్ పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు మనం పర్ఫెక్ట్ గా ఫాలో అయితే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో మనం కంప్లీట్ రికవరీని మనం పేషెంట్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో వే కూడా ఉంది ఈ ట్రీట్మెంట్ కి, సర్జికల్ ప్రొసీజర్ కూడా ఉంది. ఇన్ కేస్ మనం సర్జరీ చేసి కూడా మనం ఈ యొక్క ఫ్రాక్చర్ పార్ట్ ని మనం స్టెబిల్ చేసుకోవచ్చు. సో సర్జరీలో మనం ఏం వాడతాం అంటే ప్లేట్స్ అండ్ స్క్రూస్ వాడతాం. సో సర్జరీ చేయడం వల్ల మనం వీ కెన్ మొబిలైజ్ ద జాయింట్ వెరీ ఎర్లీ. సో చాలా తొందరగానే మనం రికవరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సర్జరీ చేయడం వల్ల. సో మోస్ట్లీ క్లావికల్ ఫ్రాక్చర్స్ కి కన్జర్వేటివ్ మెథడ్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం. క్లావికల్ ఫ్రాక్చర్ లో కామన్ గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే మాల్యూనియన్. సో మాల్యూనియన్ అంటే ఏంటి అంటే బోన్ ఓవర్లాప్ అయిపోయిన తర్వాత అలాగే ఫ్యూజ్ అయిపోవటం. సో ఇది ఎలాంటప్పుడు జరుగుతుంది అంటే, కన్జర్వేటివ్ మెథడ్ లో మనకి క్లావికల్ బేస్ వేసి ఆర్మ్ స్లింగ్ వేస్తారు కదా, అది వేసిన తర్వాత ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ ప్రాపర్ గా వాళ్ళ ప్రికాషన్స్ ఫాలో అవ్వకపోతే, సో రిడక్షన్ అనేది లాస్ అయ్యి మళ్ళీ ఓవర్లాప్ అయిపోయి అలాగే ఫ్యూజ్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకి మాల్యూనియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనకు మాల్యూనియన్ అవుతుందో కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఈ 2 మెథడ్స్ లో, అంటే ఒకటి కన్జర్వేటివ్ మెథడ్, రెండు సర్జికల్ మెథడ్, ఈ 2 మెథడ్స్ లోను కూడా ఫిజియోథెరపీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఫిజియోథెరపీ ద్వారా కంప్లీట్ రికవరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదే కన్జర్వేటివ్ మెథడ్ అయినా సర్జికల్ మెథడ్ అయినా. ఇన్ కేస్ సర్జరీ చేసిన తర్వాత అప్పుడు కూడా మనం
ఫిజియోథెరపీ చేయించకుండా, రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయకుండా, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయకుండా మనం గనక వదిలేస్తే కంప్లీట్ రేంజ్ అనేది కంప్లీట్ గా రాదు పేషెంట్ కి. జాయింట్ స్టిఫ్నెస్ అనేది అప్పుడు కూడా ఉంటుంది. కన్జర్వేటివ్ మెథడ్ లో కూడా సేమ్ అంతే. ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ అయిపోయిన వెంటనే మనం ఫిజియోథెరపీ ద్వారా రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ అని, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. సో ఈ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ ద్వారా మనకి రేంజ్ పెరుగుతుంది, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ద్వారా మనకి స్ట్రెంత్ వస్తుంది. ఇవి రెండు కూడా మనకి ఫ్యూచర్ లో ఆ పేషెంట్ నార్మల్ అవడానికి చాలా యూజ్ అవుతుంటాయి.